కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం దళిత ఉద్యమకారిణి బొజ్జ ఐశ్వర్య అనుషిత వ్యాఖ్యలు చేసిన బాలు యాదవ్ అనేవాడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐపోలవరం పోలీస్ స్టేషన్లో వాడిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఐపోలవరం మండల మాల మహానాడు ఆధ్వర్యంలో వాడిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మండల మాల మహానాడు నాయకులు రేవు శ్రీను, మట్ట గగనవీరుడు, బొడ్డి గౌతమ్, ములపర్తి శ్రీనుబాబు, దుర్గా భవానీ, నాగబత్తుల రామకృష్ణ, జ్యోతిబాబు, ఎలిపే రాజేష్, మాదేటి పండు, నామాడి అప్పారావు, కోట్లు డీలర్ సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడిన మాటలో అయితే ఎలాంటి అంటే అక్కడ జరిగిన సంఘటన వేరు. ఆవిడ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రశ్నించే గంతును అణిచివేయాలని చెప్పి ఆవిడని ఎదుర్కోలేని కొంతమంది వ్యక్తులు ఆవిడ క్యారెక్టర్ని, ఆవిడ వ్యక్తిగత విషయాల్ని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఆడదాన్ని ఆ విధంగా మాట్లాడాడంటే వాడి సభ్యత సంస్కారం ఏంటనేది మనం గమనించాలి. అలాగే రేపు పొద్దున్న వేరే ఆడదాన్ని కూడా వాడు ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకుండా వాడికి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకొని పక్షంలో అయితే ఇంకా మా నిరసన ఉధృతి చేస్తామని ఈ మాల మహానాడు తరఫున నేను మీకు ఐపోలవరం మాల మహానాడు. నా పేరు బొడ్డి గౌతమ్. మరి ఏదైతే బొజ్జ ఐశ్వర్యం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మందపాటి బాలకృష్ణ ఆలియాస్ బాలు యాదవ్ అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా, చాలా నీచంగా మరి ఆమె పట్ల మాట్లాడడం సభ్య సమాజం మరి ఏలనగా ఇస్తుంది. కాబట్టి అటువంటి వ్యాఖ్యల్ని మాల మహానాడు ఐపోలవరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మరి అతను మాట్లాడింది ఒక స్త్రీ పట్ల అతనుకున్న భావాన్ని మరి స్పష్టపరుస్తూ, ఏదైతే మరి ఒక వ్యభిచారిగా సంబోధించడం అంటే చాలా హేయమైన చర్య. మేము అదే వరుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కానీ లేకపోతే వాళ్ళు భార్య పట్ల కానీ మేము మాట్లాడితే ఎంత నీచంగా ఉంటుందో తెలుసు. కాబట్టి ఒక విజ్ఞత కలిగిన పౌరుడిగా మేము ఆ మాటలు మాట్లాడలేకపోతున్నాం. దీన్ని అతన్ని చాలా అతి దారుణంగా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి మరి వెంటనే మరి అతను జైలు పంపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మీకు ఏదైనా ఒక నాయకుడి మీద అభిమానం ఉంటే మీరు పూజించుకోండి, గౌరవించుకోండి తప్పించి ఒక వ్యక్తిని మీరు సత్విమర్శ చేయాలి తప్పించి మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి వేలనగా మాట్లాడుతూ, చాలా చులకనగా మాట్లాడుతూ మరి ఒక జాతి పట్ల కూడా మీరు అగౌరవంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం, చాలా నీచం. మరి ఏదైతే ఆవిడ వెనకాల ఎవరు లేరని అనుకుంటున్నారేమో, ఒకవేళ యావత్తు దళితులందరూ కూడా మరి ఆవిడ పక్షాల నుండి మేము ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఈవేళ ఆవిడ పట్ల మాట్లాడారు, రేపు వచ్చిన కోచింగ్ పట్ల మాట్లాడతారు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు మీరు వెంటనే ఉపసంహరించుకుని ఆమెకి క్షమాపణ చెప్పి దళితులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని